వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒకేలాగా కనిపించే వర్డ్స్, అర్థంలో ఒకేలాగా కనిపించే వర్డ్స్ డిఫరెంట్ కాంటెక్స్లో ఎట్లా యూజ్ చేస్తారో చెప్పుకుందాం. ఇన్, ఇంటూ, ఆన్, అపాన్, బిసైడ్, బిసైడ్స్, బిట్వీన్, అమాంగ్, విత్, బై ఇట్లాంటి కొన్ని పదాలు మనం తీసుకుందాం ఈ షార్ట్ వీడియోలో. ఆన్, అపాన్, ఇన్, ఇంటూ. ఫస్ట్ ఏ బుక్ ఈజ్ ఇన్ ద రూమ్ అన్నప్పుడు ఒక వస్తువు రూమ్లో ఆల్రెడీ ఉంది. ఏ పర్సన్ ఈజ్ ఇన్ ద రూమ్, ఒక వ్యక్తి రూమ్లో ఉన్నాడు. ఏ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద రూమ్, బయట నుంచి రూమ్లోకి వస్తూ ఉంటే హీఈస్ కమింగ్ ఇన్ టు ద రూమ్, అప్పుడు ఇంటూ వాడాలి. హీ జంప్డ్ ఇన్ టు ద వాటర్, వాటర్లోకి దుంకాడు, ఒక మీడియంలోకి ఇంకో మీడియంలోకి. హీఈస్ ఇన్ ద వాటర్, దుంకిన తర్వాత హీఈస్ ఇన్ ద వాటర్. ఒక వస్తువు వాటర్లో ఆల్రెడీ ఉంది. అట్లాగే ఆన్, అపాన్, దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్ పైన ఆల్రెడీ ఉంది అది. ఐ థ్రూ ఏ బుక్ అపాన్ ద టేబుల్, నేను ఒక పుస్తకాన్ని టేబుల్ పైకి విసిరాను అంటే అది పొయ్యి గిరాటు వేసిన తర్వాత పొయ్యి పడి టేబుల్ పైన ఉంది, అప్పుడు అపాన్ యూజ్ చేయాలి. ద టైగర్ జంప్డ్ అపాన్ ఏ డీర్ అన్నప్పుడు టైగర్ డీర్ పైన జంప్ చేస్తున్నప్పుడు రెండు మూమెంట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు అపాన్ యూజ్ చేయాలి. సో ఆ విధంగా ఆన్, అపాన్. ఇక బిట్వీన్, అమాంగ్, రెండు వస్తువుల మధ్య భేదము లేదా పోలిక చెప్పినప్పుడు, వాటికి సంబంధించిన రిలేషన్ చెప్పినప్పుడు బిట్వీన్ యూజ్ చేయాలి. దేర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ టూ బ్రదర్స్, దేర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ అమాంగ్ త్రీ బ్రదర్స్. టూ అంటే రెండింటికన్నా ఎక్కువైతే అమాంగ్ యూజ్ చేయాలి. రెండు, మూడు, అంతకంటే ఎక్కువ అయితే. దేర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ టూ బ్రదర్స్, దేర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ అమాంగ్ త్రీ బ్రదర్స్, అమాంగ్ ఏ గ్రూప్ అట్లా అనొచ్చు. ఆ విధంగా బిట్వీన్, అమాంగ్ యూజ్ చేయాలి. ఇక బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు. బిసైడ్ అంటే బై ది సైడ్ ఆఫ్. హీజ్ హౌస్ ఈజ్ బిసైడ్ మై హౌస్, మా ఇంటి పక్కన తన హౌస్ ఉంది. బిసైడ్స్ ఈజ్ డ్రింకింగ్ హ్యాబిట్, హీ స్మోక్స్ ఆల్సో, హీ ఆల్సో స్మోక్స్. అతని డ్రింకింగ్ హ్యాబిట్తో పాటు స్మోక్స్ కూడా ఉంటుంది. బిసైడ్స్ అన్నప్పుడు స్మోకింగ్ అదనంగా తాగుతాడు కూడా అని అర్థం ఇస్తుందన్నమాట. ఇక బై. విత్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసేటప్పుడు విత్ యూజ్ చేయాలి. ఒక పర్సన్ ఒక పని చేస్తున్నప్పుడు బై యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ కిల్డ్ ద డీర్ విత్ ఎన్ యారో, ఒక బాణంతో డీర్ను చంపాడు. ద డీర్ వాజ్ కిల్డ్ బై హిమ్, మనిషి చేత చావబడింది. అక్కడ బై అండ్ విత్ ఇన్స్ట్రుమెంట్కి బై పర్సన్కి యూజ్ చేయాలి. సో దీస్ ఆర్ ఫ్యూ వర్డ్స్ విచ్ look similar but in different contexts they're used. Thank you very much for watching this video. Hope you liked it. Thank you so much.